గురుగారు ఒక సందేహం అనుకోండి ఇది. ఎవరికైనా సరే భోజనం పెట్టినప్పుడు గతంలో అయితే అంటే పూర్వకాలంలో నేను విన్నదైతే గనక భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత ఎవరైతే భోజనానికి పిలిచారో వాళ్ళ ఆకులన్నీ తీసేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్నీ కూడా కొంచెం అప్‌డేటెడ్ అయిపోయినాయి అన్నీని. ఆ ఆకులు ఇంట్లో మనం వ్రతానికి, పూజలకి పిలుచుకున్న పెళ్ళిళ్ళకి, పేరంటాలకంటే ఇంక తప్పదు. ఈట్లకి పిలుచుకున్నప్పుడు కూడా ఆకులు ఒక పర్సన్ పెట్టి తీపిస్తున్నారు. మామూలుగా అయితే ఎంగిలి ఆకులు తీస్తే గనక చాలా పుణ్యం అంటూ ఉంటారు. మరి ఇలా చేస్తే ఏమొస్తదంటారు? అసలు సేవాభావం అని ఉండడం ఎప్పుడూ మంచిదే. పుట్టపర్తి వెళ్ళారనుకోండి, అక్కడందరూ ఐఏఎస్ ఆఫీసర్ పోటీ పడుతుంటారు. ఏ సేవకు తెలుసండి? టాయిలెట్ క్లీనింగ్‌కి. ఓహ్! ఎంత దిగువ తక్కువగా మనం ఊహిస్తున్నటువంటి పని ఏదుంటుందో, దాన్ని చేస్తే పూజ వల్ల పుణ్యం వస్తుంది గానీ, సేవ వల్లే పాపకర్మని తగ్గిస్తుందది. ఆ! కర్మ పోదు పూజ వల్ల. ఇది తగ్గిస్తుంది. ఎవరికీ పూర్తిగా పోదు. అంచేత ఆ రకంగా ఆలోచిస్తే అసలు నన్నడిగితే పెళ్ళిళ్ళు పూర్వకాలంలో నేను నా చిన్నప్పుడు నా పెళ్ళిలో కూడా మేమే వడ్డించేవాళ్ళం. క్యాటరింగ్ లేదు. హ్మ్. అందరికీ వడ్డించారు. మన స్వహస్తాలతో వడ్డించారు. ఒక సత్యనారాయణ పూజ చేసుకున్నా కూడా కిందన ఆకులేసి పెట్టి లేదా టేబుల్ మీద వేసి మనం వడ్డించాలి. అక్కడ ఒక సేవ అయింది. ఇప్పుడు అన్నీ ముష్టాళ్ళలాగా ప్లేట్ పట్టుకుని ఎంగిలి ప్లేట్ పట్టుకుని బఫే బఫే అని చెప్పి అందుకే నేను వెళ్ళడం మానేశాను పెళ్ళిళ్ళకి. ఆ కర్మ మనకెందుకు వచ్చిందండి బఫే అని చెప్పి. తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా ఉండదు. వాళ్ళు అక్కడే కూర్చుంటారు. వీళ్ళు ఎందుకు వెళ్ళాలి ఆ పెళ్ళిళ్ళకి మనం? పూర్వకాలంలో మావయ్యలు నిల్చొని తినండి ఇంకో బూరు వేసుకోండి అనేవారు. ఇదంతా ఏమిటంటే ఆ సేవాభావం ఒకటి. తర్వాత ఆ విస్తళ్ళు మనం ఎత్తితే అసలు వాళ్ళు తిన్నప్పుడు ఎలా ఉంటుంది హెలికేసి ఉంటుంది అంతాను. ఎంత నేను కంట్రోల్ చేసుకోవాలి? కిందన కారిపోతూ ఉంటాయి. అవన్నీ నామస్మరణ చెప్పి ఎత్తితే గొప్ప కర్మక్షయం అవుతుంది. హ్మ్. దాంట్లో సందేహం లేదు. అందుకే ఉచ్చిష్ట చాండాలి అని పూజలున్నాయి మాకు. ఫిబ్రవరి మాసంలో మాతంగి నవరాత్రులని వస్తాయి. ఆ మాతంగిని ఉచ్చిష్ట చాండాలి రూపంలో మేము కొలుస్తాం. హ్మ్. ఇంకా సీరియస్‌గా అప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? పని మనిషికి మనం పూజ చేసి ఆవిడకి వడ్డించి, ఒక పని మనిషి వదిలేసిన కంచంలో నేను ఆ ఎంగిలి కంచంలో నేను తినాలి. మీరు ఎంగిలాకులు ఎత్తడం అంటారు. ఆ ఎంగిలి కంచంలో తినగలిగితే అది ఉచ్చిష్ట చాండాలి. తినగలమా మనం? అంటే ఎంత నేను లెవెల్‌కెళ్ళాలి? అవును. ఇవే పోనీ మా పెద్దవాళ్ళు ఆ పని మనిషి వడ్డించి ఆవిడ ఎంగిలాకులు ఎత్తగలమా మనం? మామూలు వాళ్ళు కాదు. ఎవ్వరు భోంచేసినా సరే ఆ ఎంగిలాకులు ఎత్తుతూ ఉంటే నిర్మాల్యం తీస్తారు. దేవుడికి పూజ చేస్తే నిర్మాల్యం తీస్తాం. అంటే పూజ చేసిన పూలు. హ్మ్. అది కూడా అంతే భోజనం అయిపోయాక నిర్మాల్యం కిందే. అయిపోయింది మళ్ళీ తీయాలి. వాళ్ళ చేతులతో వాళ్ళు ఎత్తితే ఇళ్ళకెళ్ళినప్పుడు చూడండి కంచం తీయకండి. మాకు పుణ్యం రాదు అంటూ ఉంటారు. అవునా కాదా? అదే ఇక్కడ. వాళ్ళ చేతులతో వాళ్ళు ఎత్తారా మటాష్ మీకేమి పుణ్యం రాదు. అయితే వాళ్ళని ఎత్తనివ్వకుండా నేను అడ్డుకుని కంచాలైనా సరే, విస్తరాకులైనా సరే, ఆ ఎంగిలాకులు నేను ఒక సేవాభావంతో అబ్బబ్బబ్బా! అనుకుంటూ కాకుండా సేవాభావంతో నేను ఎత్తగలిగితే, ఆ రోజు చేసిన పూజా ఫలమంతా పూర్తిగా మనకు లభిస్తుంది. దాంట్లో సందేహమే లేదు. ఇక మీరు ఇది విన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా క్యాటరింగ్ వచ్చాక మరీ పాడైపోయిందండి అనకూడదు గానీ. అవును. అందుకీ మనుషులే. అవును. ప్యాకేజే మొత్తం. పెళ్ళంతా ప్యాకేజీ ఏం కొనక్కర్లేదు. పర్సన్స్ మనం చెప్తాం. క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు. అందుకే ఆ ప్యాకేజీలన్నీ వెనక్కొచ్చేస్తున్నాయి ప్యాకేజీలు మళ్ళీను. ప్యాకేజ్ అయిపోయి వచ్చేస్తున్నాయి. అవును. మనం ఎలా చేయాలో పూర్వకాలంలో ఎలా పెళ్ళిళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యాయి, వ్రతాలు ఎందుకు సక్సెస్ అయ్యాయంటే ఇప్పటికీ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏదైనా చేసినా మా పీఠంలో ఏది చేసినా కిందనే వడ్డిస్తాం మేము. అంతగా కూర్చోలేకపోతే ఒక కుర్చీ వేస్తాం. మేమే వడ్డిస్తాం. నేను గురువునైనా సరే నవరాత్రులకి ప్రతిరోజు ఒక బ్యాచ్‌లో ఏదో ఒక ఐటెమ్ నేను వడ్డిస్తాను. ఏదో ఒకరి ఆకు నేను తీస్తాను. భాగ్యం అమ్మా అది. హ్మ్. ఆ భాగ్యాన్ని మనం వదులుకోకూడదు. మంచి విషయాలు అందించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రం